గారెలు వేయడం అంటే భయము, కానీ తినాలని చాలా ఇష్టంగా ఉంటుంది. బాగా కుదరాలి అంటే నేను చూపించిపోయి ఈ చిన్న టిప్ ని ఫాలో అయ్యి మనము మినపగుళ్ళని ముందు రోజు నైట్ లేదు అంటే కనీసం 6 గంటలన్నా నానబెట్టి నీళ్లు లేకుండా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్ లో వేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మనము గిన్నెలోకి తీసేసుకొని ఇందులోని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర మీకు నచ్చితే కరివేపాకును కూడా వేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలిపి ఆ తర్వాత ఉప్పు వేసి మరొకసారి కలిపి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇట్లాగా మనము సాంబార్ వేసుకునే గరిటెలు ఉంటాయి కదా, దాని మీద కొంచెం పిండిని వేసుకొని చిన్న బెజ్జం పెట్టేసి నూనెలో డ్రాప్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి గారె వేసుకునేటప్పుడు మనం ముందుగా ఈ గెరెటిని కొంచెం తడిపి పిండి వేసి ఇట్లాగా చేసుకున్నాము అంటే చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇలా మనము ఒక గెరెటి తీసుకొని వేయటం వల్ల గారెలన్నీ ఒకటే షేప్ లో ఒకటే సైజ్ లో ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా ఎర్రగా కాలిన తర్వాత తీసేసి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఎంత బాగుంటుందో, పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది. ఇంకొక టాప్ టిప్ ఏంటి అంటే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకున్నాము అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కనుక ఈ టిప్ నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేసి నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై